రేవంత్ సర్కార్ అధికారానికి వచ్చి ఏడాది కావస్తున్న నేపథ్యంలోనే తెలంగాణ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటన రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. కలెక్టర్ సహా అధికారులపై దాడి వెనక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రమేయం ఉందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొనటం రాజకీయ ప్రకంపనలకు దారితీస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో కేటీఆర్ అరెస్ట్ తప్పదనే టాక్ బలంగా వినిపిస్తోంది. కేసులో A1గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేసి విచారించగా రాజకీయంగా ప్రయోజనం పొందేందుకే పథకం ప్రకారం కేటీఆర్ ఆదేశాలతో దాడి చేసినట్లు నరేందర్ రెడ్డి వాంగ్మూలంలో చెప్పారట. అయితే తాను అలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని, పోలీసులు తప్పుడు రిమాండ్ రిపోర్టు సృష్టించారని పట్నం ఆరోపణలు సంధిస్తున్నారు. లగచర్ల ఘటన సహా రేవంత్ వర్సెస్ కేటీఆర్ రాజకీయంలో అనేక ట్విస్టులు కనిపిస్తున్నాయి. దాడికి సూత్రధారి సురేష్ తమ పార్టీ వాడేనని కేటీఆర్ అంగీకరించడం కూడా దమ్ముంటే అరెస్ట్ చేయాలని రేవంత్ రెడ్డిని సవాలు చేసినట్లేనని భావించాల్సి ఉంటుంది.